our day 2 in Coimbatore, guys. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ తేజస్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్వి శరత్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇలా చాలా డేస్ తర్వాత మీ అందరితో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. మేమైతే కోయంబత్తూర్కి ఒక బిజినెస్ ట్రిప్ కోసం అని వచ్చాము. మేము నెల్లూరు నుండి బస్లోనే వచ్చాము. నేనైతే ప్రెసెంట్ మీ అందరికీ ఒక మినీ రూమ్ టూర్ అయితే చూపించేస్తున్నాను. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి ద రెసిడెన్సీ టవర్స్ అనే హోటల్లో స్టే చేశాము. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్కి వెళ్ళడానికి ట్రైన్, బస్సు లేదా ఫ్లైట్లో అయినా వెళ్ళొచ్చు. ఒకవేళ ట్రైన్‌లో వెళ్ళాలి అనుకుంటే 19 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. సికింద్రాబాద్ స్టేషన్ నుండి 2, 3 ట్రైన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. కానీ బెస్ట్ టైమింగ్స్ ఇంకా డైలీ నడిచే ట్రైన్ అయితే శబరి ఎక్స్‌ప్రెస్. ట్రైన్ నంబర్ 17320 అండి. టికెట్ కాస్ట్ స్లీపర్ క్లాస్‌కి అయితే ₹520 అలా ఉంటుంది. అండ్ సెకండ్ ఏసీ అయితే ₹2000 అలా ఉంటుంది. ఈ శబరి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ డైలీ సికింద్రాబాద్ నుండి ఆఫ్టర్‌నూన్ 12:20కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 8కి అలా కోయంబత్తూర్ స్టేషన్ అయితే రీచ్ అవుతుంది. రైల్వే స్టేషన్ నుండి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరంగానే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒక బస్ అయితే అవైలబుల్ గానే ఉంటది. బస్ నెంబర్ గుర్తు పెట్టుకోండి, 14D. ఒకవేళ అక్కడ నుండి క్యాబ్ లో వెళ్ళాలి అనుకుంటే నియర్లీ ₹1000 వరకు అడుగుతారు. ఒక 40 మినిట్స్ తర్వాత ఈషా ఫౌండేషన్ కి అయితే రీచ్ అవుతారు. నేను ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు ముందే చెప్తున్నానంటే మేము జస్ట్ ఇది బిజినెస్ ట్రిప్ కాబట్టి అన్ని ప్లేసెస్ అయితే తిరగలేదు. ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నాను. ఇక్కడ ఈ ట్యాబ్ తోటి రూమ్ ని మొత్తం కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. మనకి కర్టన్స్ కానీ లేదు అంటే టీవీ ఇంకా లైట్స్ ఎవ్రీథింగ్ ఆ ట్యాబ్ లోనే మనము రూమ్ కంట్రోల్ మొత్తం చేయొచ్చు అనమాట. నాకు ఇక్కడ ఈ స్నాక్స్ ఇచ్చారు. ఆ స్నాక్స్ ఆల్రెడీ తినేసాను కాంప్లిమెంటరీగా. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. మేమైతే చెక్కలు అంటాము మా సైడ్. అట్లానే ఉన్నాయి కానీ ఇంకొంచెం టేస్ట్ ఏదో స్లైట్ డిఫరెంట్ గా అనిపించింది. ఇంకా ఫస్ట్ డే అంతా మాక్సిమం నేనైతే హోటల్ రూమ్ లోనే ఉన్నాను. ఇంకా శరత్ అయితే మీటింగ్ కని వెళ్ళిపోయాడు. మోస్ట్లీ కోయంబత్తూర్కి అందరూ ఈషా ఫౌండేషన్ విజిట్ చేయడానికే వస్తూ ఉంటారు. కానీ కోయంబత్తూర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే బోల్డ్ అని ప్లేసెస్ ఉన్నాయండి. కోయంబత్తూర్ ఈస్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఇట్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ సిటీలో హండ్రెడ్స్ ఆఫ్ స్పిన్నింగ్ మిల్స్, ఇంకా వన్ ఆఫ్ ద టాప్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ కాటన్ అండ్ గార్మెంట్స్, హ్యాండ్లూమ్స్ అండ్ కాటన్ శారీస్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. నాట్ ఓన్లీ టెక్స్టైల్ హబ్ అండి ఇది, మేజర్ హబ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. మేము ఇప్పుడు ఇంకా డిన్నర్ కోసం అని బయటకు వచ్చాము. మేము స్టే చేసే హోటల్లోనే ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే అంతా చైనీస్ క్యూసైనే ఉంది. అందుకని చెప్పి ఇంకా మేము బయటకు వచ్చేసాము. పక్కన ఏదైనా మాల్ ఉంటే వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి శరత్ హోటల్ రూమ్‌కి వచ్చేసరికి 8:00 అలా అయింది. ఇంకా నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అక్కడే చేసేసి లంచ్ కూడా చేయలేదు, నేను ఇంకా మర్చిపోయాను. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. అలాగే కొంత ఎడిటింగ్ వర్క్ ఉంటే అలా చేసుకున్నాను. అలా టైం అంతా సరిపోయింది దానికోసమే. ఇప్పుడు ఇంకా డిన్నర్ కొంచెం బాగా చేద్దామనని బయటకైతే వెళ్ళాము. అక్కడ మాల్ ఒకటి ఉంటుంది ఫేమస్ అని చెప్తే ఇంకా మాల్‌కి వెళ్ళాలని క్యాబ్ అయితే బుక్ చేసాము. ఇక్కడ అన్ని రెడ్ టాక్సీస్ చాలా సేఫ్ అంట. నార్మల్ క్యాబ్స్ అవన్నీ అయితే అంత సేఫ్ కాదు. రెడ్ టాక్సీ అయితే చాలా సేఫ్ అని చెప్పి ఎక్కువ రెడ్ టాక్సీయే ప్రిఫర్ చేశాము. మేమిప్పుడు బ్రూక్ ఫీల్డ్స్ అనే మాల్‌కి అయితే వచ్చాము. ఇది చాలా పెద్ద మాల్. మేము వెళ్ళేసరికి అందరూ బయటకొస్తూ ఉన్నారు జనాలైతే. ఇక మేము ఫుడ్ కోర్ట్ కూడా ఓపెన్‌లో ఉంటుందా లేదా అన్న డైలమాలోనే వెళ్ళాము. ఇది నా సెకండ్ టైమ్ కోయంబత్తూర్‌ని విజిట్ చేయడం అయితే. ఫస్ట్ టైమ్ నేను మా ఫ్రెండ్స్ అందరితోటి కాలేజ్ ట్రిప్‌లో వెళ్ళాను. అప్పుడు ఆదియోగి ఇవన్నీ చూసేసాము. ఇప్పుడు ఇంకా బిజినెస్ ట్రిప్ కాబట్టి ఇంకా అన్ని చూడడానికి కూడా అంత ఛాన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఒక డే అయితే కంప్లీట్ అయిపోబోతుంది. ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళాలి అనేదే ప్లాన్. ఫైనల్‌గా ఫుడ్ కోర్ట్ అంతా క్లోజ్ ఉంటదేమో అని అనుకున్నాం కానీ కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్‌గా ఉన్నాయి లక్కీగా. మేము ఇంకొక స్టాల్‌లో ఫుడ్ అయితే ఆర్డర్ చేసి కూర్చున్నాము. ఫుడ్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాము. కోయంబత్తూర్‌లో బట్టలయితే చాలా బావుంటాయి గైస్. మనం బయట షాప్‌లో చూసేవన్నీ కూడా ఫస్ట్ అయితే ఆ కోయంబత్తూర్‌కే వస్తాయి. అక్కడి నుంచే నెక్స్ట్ మిగతా వాటన్నిటికి వెళ్తూ ఉంటాయి. ఏ కొత్త కలెక్షన్ వచ్చినా కూడా ఫస్ట్ అయితే అక్కడే ఉంటుంది కోయంబత్తూర్‌లో. అందుకని షాపింగ్‌కి కూడా కొంత టైం కేటాయిద్దామని అయితే నా బ్రెయిన్‌లో ప్లాన్ ఉంది. కానీ చూడాలి మరి డే ఎలా సాగుతుందో ఏంటో అని. ప్రెజెంట్ ఇంకా తినేసి రూమ్‌కి వెళ్ళిపోతాము. కోయంబత్తూర్‌లోనే ఒక 2-3 డేస్ స్టే చేసి ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను కొన్ని ప్లేసెస్ అయితే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్‌దైతే మరుదమలై టెంపుల్, నెక్స్ట్ గ్యాస్ ఫారెస్ట్ మ్యూజియం ఒకటి, నెక్స్ట్ బరాలిక్కడు ఒకటి, నెక్స్ట్ వాలంకులం లేక్, ఇంకా సలీం అలీ ఆర్నిథాలజీ సెంటర్, ఆదియోగి స్టాచ్యూ, వైతకి వాటర్ ఫాల్స్, ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి,
కోవై కుట్రలం ఒకటి, మంకీ ఫాల్స్ ఇవన్నీ విజిట్ చేసుకోవచ్చు. మీరు ఒక 3 డేస్ అలా పెట్టుకొని అక్కడే కోయంబత్తూర్‌లో విజిట్ చేయడానికైతే. ఇప్పుడు ఇంక మేము మాల్ నుంచి మళ్ళీ మా హోటల్ రూమ్‌కైతే వచ్చేసాము. ఈ ట్రిప్ మొత్తం మీరు నన్ను కుర్తీస్‌లోనే చూస్తారు. ట్రిప్ అనగానే నేనెప్పుడు డ్రెసెస్ కలర్‌ఫుల్‌గా ఇంకా యూనిక్ స్టైల్‌లో ఉండేవి తెచ్చుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఈసారి హైదరాబాద్ నుండి కాకుండా నెల్లూరు నుండి రావడం వల్ల ఓన్లీ కుర్తీస్ ఉన్నాయని చెప్పి ఇంక అక్కడి నుంచి అవే తీసుకురావాల్సొచ్చింది. నేను ఈ ట్రిప్‌లో వేసుకున్న కుర్తీస్ అన్నీ వెస్ట్ సైడ్‌లో పర్చేస్ చేసినవే గైస్. సో, కామెంట్స్‌లో ఎక్కడ కొన్నారు అని అడగకండి. కానీ బాగున్నాయో లేవో అని మాత్రం కామెంట్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా ఫాస్ట్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. శరత్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని చెప్పి. మళ్ళీ ఇంకా శరత్ మీటింగ్‌కి వెళ్ళిపోతే ఇంక దొరకడు నైట్ వరకు. ఇంకా మార్నింగే టైం దొరికేది అని చెప్పి ఇంక ఇద్దరం బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అని ఇంకా స్టార్ట్ అయ్యాము బ్రేక్‌ఫాస్ట్‌కని చెప్పి. దిస్ ఈస్ ఆర్ డే 2 ఇన్ కోయంబత్తూర్ గైస్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 10 వరకే ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 9:10 అయింది. సో పీస్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసేస్తాము. బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా డెలీషియస్ ఉంది గైస్. ఫస్ట్ డే కూడా ఇక్కడే తిన్నాం కానీ నేను వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 11కే క్లోజ్ చేసేస్తారు అని చెప్పేసి ఇంకా 10 లోపు ఉండాలి అన్నట్టుగా ఇంకా క్విక్‌గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యేసరికి చాలా టైం పట్టింది ఆ రోజైతే. మేము 8:00 అలా దిగితే బస్సు ఇంకా 10 ఈవెన్ 9 దాకా కూడా మేము హోటల్‌లో చెక్ ఇన్ అవ్వలేదు. అక్కడి నుంచి దగ్గరే బస్ స్టేషన్ నుంచి హోటల్ రూమ్ దగ్గరే గానీ ఇంకా ఎందుకో మాకు అడ్రెస్ తెలియక కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి అట్లా డిలే అయిపోయింది. నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పీస్‌ఫుల్‌గా తింటూ ఉన్నాను. శరత్ అప్పటికే త్వరగా తినేసి వెళ్ళిపోయాడు మీటింగ్‌కని చెప్పి. ఇంక నేను ఒక 1 అవర్ అయినా కూర్చొని ప్రశాంతంగా తినేసి, ఎందుకు అంత క్విక్‌గా తిని ఇప్పుడు ఏం చేయాలి పైకి వెళ్ళి అనని, కొంచెం సేపు అక్కడ టైమ్ పాస్ చేద్దాం అన్నట్టుగా కూర్చోనున్నాను. నేను కొన్ని క్రోసాంట్ అలానే ఓట్ పోరిడ్జ్, శాండ్‌విచ్ అవి ఇవి తీసుకున్నాను. సో, ఓట్ పోరిడ్జ్ అయితే నాకు చాలా నచ్చింది టేస్ట్ అయితే. ఇంకా ఆ 3 డేస్ నేను అదే తింటూ వచ్చాను. ఆ రోజు ఇంకా ఏం తిన్నానో కూడా గుర్తులేదు గైస్. కానీ ఏదంటే అది తినేసాను. నేను ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి లులు మాల్‌కి ఏమైనా వెళ్దామా అని ప్లాన్ అయితే ఉంది కానీ, ఇంక నాకు మాక్సిమం ఒక కంపెనీ కావాలి ఎక్కడికి వెళ్ళినా సరే. నాకు ఒక్కదాన్నే వెళ్ళడం అలవాట్లేదు. సో, లులు మాల్ అయితే మేము స్టే చేసిన హోటల్ దగ్గర నుంచి 1.1 కిలోమీటర్ అలా ఉంది. 8 మినిట్స్‌లో హార్డ్‌లీ వెళ్ళిపోవచ్చు మాల్‌కైతే. ఇంకా నెక్స్ట్ గాంధీపురం సెంట్రల్ బస్ స్టాప్‌కైతే మా హోటల్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంది డిస్టెన్స్. సో, ఊరికే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. బస్ స్టాప్ నుంచి హోటల్‌కి అంటే దగ్గరలోనే ఉంది. అన్నీ దగ్గరనే ఉన్నాయి హోటల్‌కైతే. కానీ ద థింగ్ ఈస్ ఒకళ్ళ తోడు లేకుండా వెళ్ళటం నాకైతే చాలా కష్టం. ఈ అలవాటుని నేను ఖచ్చితంగా మార్చుకోవాలి. సింగిల్‌గా వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. ప్రతి దానికి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం కూడా అసలు కరెక్ట్ గాదు. ఇండిపెండెంట్‌గా ఉండడానికే ట్రై జేయాలి. ఇప్పుడు అన్‌సేఫ్ ప్లేసెస్ అంటే ఓకే. తోడు తీసుకెళ్లడం తప్పేమీ కాదు కానీ, ప్రతి దానికి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం నా విషయంలో అసలు నాకే నచ్చదు. సో, ఇంక నుంచి నేను ఇండిపెండెంట్‌గా ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తాను. సో, మీరు కూడా నాలా ఎవరైనా ఉంటే మీరు కూడా కొంచెం మెల్లిమెల్లిగా చేంజ్ అవుతూ ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి తోడు ఎవ్వరు రారు అన్నిటికి. కాబట్టి మనమే కొన్ని విషయాలు మనకు మనమే చేసుకోవడం చాలా బెటర్. అన్నిటికి డిపెండ్ అయితే మాత్రం మనమే సఫర్ అవుతాం ఫైనల్‌గా అయితే. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము మా హోటల్ రూమ్‌ని వెకేట్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. పళని స్వామి టెంపుల్, పళని మురుగన్ స్వామి టెంపుల్‌కి. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్‌లో అయితే 2.5 అవర్స్ అలా చూపిస్తుంది. సో చూడాలి మరి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా యాక్చువల్‌గా అయితే ఏం చేయలేదు. నార్మల్‌గా కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది అక్కడే చేయొచ్చు కానీ టైం సరిపోలేదన్నమాట మాకు ప్యాకింగ్‌కి వీటన్నిటికి. మేము కార్ అయితే సెల్ఫ్ డ్రైవింగ్ అలా ఒక కార్ తీసుకున్నాము. ఇంకా కార్లోనే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇంకా హోటల్ దగ్గర నుంచి అయితే ఇంకా 2.5 అవర్స్ జర్నీ చేయాలి. ఫుడ్ కూడా ఏమీ తినలేదు కాబట్టి పొల్లచ్చి దగ్గర ఫుడ్ బాగుంటుంది అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేయాలన్నమాట ఫుడ్. ఎలాగో సాటర్డే కాబట్టి వెజ్జే మ్యాక్సిమం. ఇంకా వెజ్ రెస్టారెంట్ కానీ లేదు అంటే వెజ్ మీల్స్ ఎక్కడ బాగుంటుందో కనుక్కొని ఇంకా వెళ్ళి తినేసి దారిలోనే తినేసి ఇంకా అలా టెంపుల్కి బయలుదేరుతాం. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అవన్నీ చూపిస్తాను టెంపుల్ మొత్తం. సో స్టే ట్యూన్ గైస్. అసలు ఈ కోయంబత్తూర్‌లో ఏ చిన్న రోడ్ చూసుకున్నా సరే అటు ఇటు ట్రీస్ తోటి సరౌండ్ అయ్యే ఉంటదండి. ఎటు చిన్న స్ట్రీట్ అయినా సరే, పెద్ద రోడ్స్ అయినా సరే మొత్తం నేను ఈ 2 డేస్ తిరిగిందంతా ఎక్కడ చూసినా ట్రీసే ఉన్నాయి. నాకు చాలా నచ్చిందది. జనరల్‌గా ఈ కోయంబత్తూర్‌ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ టెక్స్‌టైల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ చాలా బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ. బట్ స్టిల్ సర్ప్రైజింగ్‌లీ చాలా తక్కువ పొల్యూషనే ఉంది ఇక్కడైతే.
ఇవన్నీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఉంటే జనరల్‌గా పొల్యూషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా తక్కువ పొల్యూషన్ ఉంది. చాలా ప్లెజెంట్ ఎన్వైర్న్‌మెంట్ ఉంది. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ట్రీస్ అండి. మొత్తం ఈ సిటీ మొత్తం ట్రీస్‌తో సరౌండ్ అయింది కాబట్టే మాకు పళని వెళ్ళే దారిలో బాగా ఆకలి వేసేసింది. ఇంకా అక్కడ ఒక బేకరీ లాంటిది ఒకటి చూసాము. మేము బిస్కెట్స్ కానీ, ఇంకేమైనా బేకరీ ఐటెమ్స్ తెచ్చుకుందామనే ఉద్దేశంతోటే వెళ్ళాము. కానీ వెళ్లి చూస్తే అక్కడ మీల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పరాటాస్ అవన్నీ ఉన్నాయని చెప్పారు. మేమైతే ఫుడ్ కోసమని వేరే దగ్గర ప్లాన్ చేసుకున్నాము. పొల్లాచ్చిలో ఫుడ్ బావుంటది అనేసరికి, సరేలే అప్పటి వరకు ఏదో ఒకటి స్నాక్స్ తీసుకొని అక్కడ లంచ్ చేసి అటునుంచి అటే వెళ్ళిపోదాము అని అనుకున్నాం కానీ, ఇంకా సరే ఇక్కడే మీల్స్ ఉంది గదా! ఏదో ఒకటిలే తినేసి వెళ్ళిపోదాము. ఫాస్ట్‌గా వెళ్ళాలి కదా! అని జెప్పి ఇంకా ఇక్కడ మీల్స్ ఆర్డర్ చేసి తిన్నాము. మీల్స్ అయితే ఓకే. టేస్ట్ బానే ఉంది. సూపర్ అనేం కాదు గానీ, సాంబార్ ఇవన్నీ బానే ఉన్నాయి. మనకన్నా గూడా కొంచెం టేస్ట్‌లన్నీ డిఫరెంట్ గానే ఉన్నాయండి అక్కడ. సాల్ట్ కొంచెం తక్కువగానే అనిపిచ్చింది మోస్ట్‌లీ అన్ని కర్రీస్‌లో నాకైతే. సో, బానే ఉంది. బట్ మీల్స్ అయితే మేము చాలా ఆకలితో ఉన్నాం కాబట్టి అది కూడా మాకు టేస్టీగా అనిపిచ్చి ఫాస్ట్‌గా తినేసాము. తినేసి ఇంక మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాము. చెప్పడం మర్చిపోయాను. సెకండ్ డే నేను బ్రేక్‌ఫాస్ట్ చేసింది చూపిచ్చాను కదా! అక్కడే ఆఫ్టర్‌నూన్ లంచ్ కూడా చేశాను. అండ్ డిన్నర్‌కి మేము బయటికి వెళ్ళాము. డిన్నర్ వచ్చేసి వలర్మతి మెస్ అనే ఆథెంటిక్ హోటల్‌కైతే వెళ్ళాము. ఆ రెస్టారెంట్‌లో ఫుడ్ అయితే చాలా బావుంది. నాన్ వెజ్ అండ్ వెజ్ ఉంటది. నాన్ వెజ్ అయితే పర్టిక్యులర్‌గా మీకు అన్నీ దొరుకుతాయండి. చాలా బాగా అనిపించింది నాకు. నేను కోయంబత్తూర్ వస్తూ ఫుడ్ ఎట్లా ఉంటదో ఏమో అని భయపడుతూ ఉన్నాను కానీ, నాకు టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించిందక్కడ. ఈసారి మీరు కోయంబత్తూర్‌ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే వలర్మతి మెస్ మీకు చాలా బా నచ్చుతుంది నాన్ వెజ్ లవర్స్ అయితే. సో, ఒకసారైతే ట్రై చేయండక్కడ. కోయంబత్తూర్ చుట్టుపక్కన ప్లేసెస్‌లో కోకోనట్ ఫార్మ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. గాలికి కొబ్బరి చెట్లు కదులుతుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో స్కై ఇంకా ఆ విండ్ మిల్స్ స్పిన్ అవ్వడం చూస్తుంటే ఎంత బావుంటుందో గైస్. ఇట్స్ నేచర్ అండ్ టెక్నాలజీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ అనిపిస్తుంది. ఈ విండ్ మిల్స్ విండ్ ఎనర్జీని మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాయి. విండ్ బ్లో అయినప్పుడు ఈ బ్లేడ్స్ అన్నీ స్పిన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయో అసలు చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ చూడ్డానికైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇట్లా నేనెప్పుడు చూడలేదు. నెక్స్ట్ టైమ్ ఎవరైనా ఇలా బై రోడ్ వెళ్తే డోంట్ ఫర్గెట్ టు అడ్మైర్ ద బ్లెండ్ ఆఫ్ స్పిన్నింగ్ టర్బైన్స్ అండ్ స్వేయింగ్ పామ్స్ గైస్. ఈ టైంలో ఇప్పుడు ఎండగా కాకుండా క్లైమేట్ కొంచెం క్లౌడ్స్ అలా అలా వచ్చి డ్రిజిల్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో అని అనిపించింది నాకైతే. కోయంబత్తూర్‌లో ఎక్కువ ప్లేసెస్ ఏం చూడలేదు అన్న డిస్సాటిస్ఫాక్షన్ అయితే లైట్‌గా ఉండింది. కానీ ఈ జర్నీ అయితే కంప్లీట్‌గా చేంజ్ చేసేసింది నా ఒపీనియన్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. పళనికి ఎంటర్ అయిపోయాం మనము. ఎంటర్ అవుతూనే ఈ హాట్స్ కార్డ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నాకు చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. హాట్స్ కార్డ్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పి నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పళనిలో దేవస్థానం రూమ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. వాటికి ఆన్‌లైన్ బుకింగ్స్ లేదు. వాళ్ళ ఫోను నంబర్స్‌కి కాల్ చేసి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదంటే బస్ స్టాండ్ ఇంకా టెంపుల్‌కి దగ్గరలో చాలానే హోటల్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మంచి రేటింగ్ ఉండే బెస్ట్ ప్రైస్‌కి వచ్చే హోటల్‌ని బుక్ చేసుకోండి. కొండపైకి వెళ్ళడానికి 3 వేస్ ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, రెండోది వించ్ ట్రైన్ అండ్ మూడోదొచ్చేసి రోప్‌వే. ఈ మూడిట్లో ఏదో ఒక మార్గంలోనే కొండపైకి అయితే వెళ్ళాలి. ఎందుకంటే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అయితే అవైలబుల్‌గా లేదు కాబట్టి. ఇక్కడ ఓన్ వెహికల్స్‌లో వస్తే పార్కింగ్‌కి కొంచెం ఇబ్బందయిద్ది. అందుకని ఇక్కడ పెయిడ్ పార్కింగ్ అయితే అవైలబుల్‌లో ఉంది. మాకైతే రూ. 100 అలా చార్జ్ చేశారు. ఇంకా పార్క్ చేసుకొని ఇంకా మేము ఎలా వెళ్ళాలి అనేది చూస్తూ ఉన్నాము. నడుచుకుంటూ వెళ్తుంటే చాలానే హోటల్స్ కనిపించాయి. ఇందాక చెప్పిన 3 మార్గాలని చెప్పాను కదా! వాటిల్లో మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళడానికి 670 స్టెప్స్ అయితే ఎక్కాలండి. వించ్ ట్రైన్ మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ రోప్‌వే అయితే మార్నింగ్ 7:00 నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు వీకెండ్స్‌లో లేదా ఏదైనా పబ్లిక్ హాలిడేస్‌లో ప్లాన్ చేసుకుంటే పళనికి కనీసం 2-3 అవర్స్ అయినా క్యూలో వెయిట్ చేయాల్సిందే. వించ్ ట్రైన్‌కైనా సరే, ఇంకా రోప్‌వే కోసమైనా సరే. బస్ స్టాండ్ నుంచి మెట్ల మార్గం ఒక 1 ½ కిలోమీటర్ అలా ఉంటుంది. ఇంకా వించ్ ట్రైన్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. రోప్‌వే వచ్చేసి 2 ½ కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు వించ్ ట్రైన్‌కైనా, రోప్‌వేకైనా, మెట్ల మార్గానికైనా ఆటోస్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. హార్డ్‌లీ ఒక ₹60-100 వరకు చార్జ్ చేస్తారు. కొండపైకైతే చెప్పులు వేసుకెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఫుట్‌వేర్ కీపింగ్ ప్లేస్ అనేది ఒకటుంటుంది. అక్కడ ఫుట్‌వేర్ అంతా పెట్టేసి, ఇంకా మనం కొంచెం ముందుకి ఇలానే స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కూడా అక్కడ ఒక క్లాక్ రూమ్ లాగే ఉంటుంది. అంతకంటే ముందు ఇక్కడ చిన్న టెంపుల్స్ వస్తది అటు ఇటు. ఈ చిన్న టెంపుల్స్‌లో ఒకటి శివుడు, పార్వతీదేవి టెంపుల్ వస్తుంది. ఇంకొకటి చిన్నది వినాయకుడి టెంపుల్ అయితే వస్తుంది. ఇవి దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే క్లాక్ రూమ్ అనేది ఉంటుంది. మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి, ఇంకా లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికైనా సరే ఉంటాయి అక్కడ. ఈ టెంపుల్‌కి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. పూర్వం విఘ్నాలకు అధిపతి ఎవరిని చేయాలో అని శివుడు, పార్వతి ఒకరోజు వినాయకుడిని, సుబ్రహ్మణ్యుడిని పిలిచి, ఈ భూలోకంలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం ఆచరించి, ఆ క్షేత్రాన్ని దర్శించి ముందుగా వచ్చిన వాళ్ళకి విఘ్నములకు అధిపతిని చేస్తాము అని చెప్తే, సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనంతో భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కానీ వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే సకల నదుల్లో స్నానం చేసిన పుణ్యం వస్తుందని తెలుసుకొని కైలాసంలోనే శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండటం వల్ల
సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రం దగ్గరికి వెళ్ళినా అప్పటికే వినాయకుడు అక్కడ తిరిగి వెనక్కి వస్తూ కనబడుతూ ఉంటాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. దీంతో సుబ్రహ్మణ్యుడు ఓడిపోయాడని అలిగి కైలాసం వదిలేసి ఈ కొండ శిఖరం పైన ఉంటాడు. శివపార్వతులిద్దరూ సుబ్రహ్మణ్యుణ్ణి బుజ్జగించడం కోసం ఈ కొండ శిఖరం దగ్గరకు వస్తారు. అప్పుడు శివుడు ప్రేమతో బాలసుబ్రహ్మణ్యుణ్ణి ఎత్తుకొని కార్తికేయ సకల జ్ఞానానికి ఫలానివి నీవు అని అంటాడు. అంతటితో హ్యాపీ అయిన సుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపంగా ఈ కొండ పైన కొలువై ఉంటానని అభయమిస్తాడు. సకల జ్ఞానానికి ఫలానివి నువ్వు అనేదే మెల్లమెల్లగా కాలక్రమేణా ఫలనిగా పిలువబడుతుంది. సో విఘ్నాలకు అధిపతి వినాయకుడు అయితే సకల జ్ఞానానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. సో ఎలా ఉంది స్టోరీ? ఈ స్టోరీ చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఇక్కడ స్వామివారిని తమిళ్లో పళని మురుగ్గా అని పిలుస్తూ ఉంటారు. స్వామివారు శివగిరి అనే కొండపై కొలువు తీరి ఉంటారు. పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం నవపాషాణాలతో చేయబడింది. అంటే నవపాషాణం అంటే 9 రకాల విష పదార్థాల మిశ్రమం అని అర్థం. దీన్ని సిద్ధ భోగర్ తయారు చేశారు. ఇక్కడికి రాహుకేతు దోషాలు తొలగించుకోవడానికి, ఇంకా కుజదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారు. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చేసరికి ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. మా ఫేసెస్ లోని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా బాడీకి ఎంతో కొంత హైడ్రేషన్ ని కల్పిద్దామని చెప్పి ఏదో ఒకటి తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. షుగర్ కేన్ జ్యూస్ అయినా సరే ఏదో ఒకటి ఉంటుంది కానీ, అలాగే ఫుల్ జార్ సోడా కూడా ఉంది. ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేసాము. మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం గైస్. అసలు ఎండ విపరీతంగా ఉండింది. నడుస్తుంటే రోడ్డు మీద కాళ్ళు కాలిపోతా ఉన్నాయి. ఇంకా వీళ్ళు కూడా ఈ షాప్ వాళ్ళు ప్రతి షాప్ కి ముందు వాటర్ అట్లా స్ప్రింకిల్ చేస్తా ఉన్నారు రోడ్డు మీద. అసలు మొబైల్ ఫోన్స్ ఎలా చేయరు పైకి. నేను వీడియోలో చూపించిన ఆ కొంచెం కూడా ఎలా తీసానంటే, మా దర్శనం కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చాక మొబైల్ డిపాజిట్ ఏరియా దగ్గర మొబైల్ కలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఎగ్జిట్ ఒకటి ఉంటుంది, పైనుంచి కిందకి వచ్చే వాళ్ళకి ఒక ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ ద్వారా పైన మెట్ల పైకి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ కి అక్కడ ప్రసాదం కూడా ఉంటుంది ఎగ్జిట్ దగ్గర. ఇంకా ప్రసాదం తీసుకోవాలి, ఊరికే ఫార్మాలిటీకి తీసుకుందాం అని చెప్పి వెళ్ళాను లోపలికైతే. ఇంకా వెళ్ళి మెట్లయితే ఎక్కాను. మెట్లు మాత్రం ఒక్కొక్క మెట్టు ఎంత హైట్ ఉందంటే అసలు ఎక్కలేకపోయాను సగం దూరం కూడా. పైనుంచి ఏంటంటే మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఒక పాయింట్ లో కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత పైనుంచి కిందకి వ్యూ అయితే చాలా బాగుంటుంది. విలేజ్ వ్యూ, అలాగే లేక్ వ్యూ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చూడడానికి అయితే. అవన్నీ మీకు చూపిద్దాం అని అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను. ఇంకెక్కలేక తిరిగి అయితే వచ్చేసాను. సో చూసారా ఎంత కష్టపడ్డానో. కనీసం నా కష్టం చూసైనా ఈ వీడియోకి లైక్స్ అలాగే షేర్స్ కూడా చేయండి గైస్. ప్రసాదాలు అయితే బాగానే ఎక్కువే తీసుకున్నాము, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇద్దాం కదా అని చెప్పి. ఇక్కడ ప్రసాదం అయితే పంచామృతము, ఇంకా పైన అయితే ప్రసాదాలు ఉంటాయి. కింద విభూది కొనడానికి కూడా ఉంటుంది ఒకటి, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా. సో ఇదే విభూది స్టోర్. ఇక్కడ విభూది దొరుకుతుంది మనకి. అక్కడ ప్రైస్ ని బట్టి కూడా ఉంటుంది, చూపిస్తాను నేను మీకు అది కూడా. ఇన్ని గ్రామ్స్ కి ఇంత ప్రైస్ అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, ఇన్ని గ్రామ్స్ కి ఇంత ప్రైస్ అని చెప్పేసి అక్కడ క్లియర్ గా ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు విభూది తీసుకురావడానికి. మీన్ వైల్ నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను చూస్తుంటే ఆటోస్, ఇందాక చెప్పాను కదా, ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీకు. రోప్వే దగ్గరకైనా లేదంటే ఇప్పుడు వించ్ ట్రైన్ దగ్గరకైనా కూడా ఉంటాయి అని చెప్పి. మెట్ల మార్గం దగ్గరికి కూడా ఉంటాయి అన్నా కదా, అవే అన్నమాట ఇందాక నేను చెప్పినవే ఆటోస్. ఇక్కడ మీకు అలాగే ఎక్కువగా భక్తులందరూ కావడీలు మోసుకుంటూ కొండపైకి ఎక్కుతూ ఉంటారు. మెట్ల మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటారు, కావడీలను మోసుకుంటూ వెళ్తుంటారు. అది కూడా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా శరత్ అయితే విభూతి తీసుకొని వచ్చేసాడు. ఇంకా మేము రిటర్న్ మా కార్ పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే బయలుదేరాము. బయలుదేరుతుంటే అందరూ ఫోటో ఫ్రేమ్స్ అమ్ముతూ ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఫ్రేమ్స్. అందరూ తీసుకోండి తీసుకోండి అంటూనే ఉన్నారు దారంతా. ఇంకా సరేలే చాలా మంది అడుగుతున్నారు కదా అని ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాము. మేము వచ్చేటప్పుడు అయితే బాగా ఎండగా ఉంది కానీ అసలు అవన్నీ క్లియర్ గా కూడా చూడలేదు. ఆ ఎండకి క్విక్ గా వెళ్ళిపోదాం నీడలోకి అని అనిపిస్తూ ఉండింది. ఇప్పుడు ఇంకా వస్తుంటే అన్ని హోటల్స్ అవన్నీ క్లియర్ గా చూసుకుంటూ వెళ్తున్నాం మెల్లగా. ఇప్పుడు ఒక 5 అయి ఉంటుంది మేము రిటర్న్ బయలుదేరే టైంకి అయితే. చూసారా, ఇంకా కార్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చాము. నేను ఫుల్ డ్రెస్ అయితే ఇప్పటి వరకు చూపించలేదు మీకు, అందుకని చెప్పి చూపించాను జస్ట్. ఇది కూడా వెస్ట్ సైడ్ లోనే పర్చేస్ చేశాను. ఇప్పుడైతే మొత్తానికి టెంపుల్ ని విజిట్ చేసుకొని దర్శించుకున్నాం, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలా అనేది మెయిన్ టాస్క్. గైస్ దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. దర్శనం చాలా క్విక్ గానే జరిగిపోయింది. ఫస్ట్ అయితే 10 రూపీస్ టికెట్, 100 రూపీస్ టికెట్స్ ఉన్నాయి అనమాట. మేము 10 రూపీస్ టికెట్ అయితే ఫాస్ట్ గా అవుతుంది దర్శనం అని చెప్పి ఫస్ట్ 10 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. కానీ దేవుడు ఏంటంటే అది మరీ దగ్గర నుంచి కనిపించలేదు, కానీ బాగానే జరిగింది. కానీ దర్శనం అంత బాగా క్లియర్ గా కనిపించలేదు అని చెప్పి మళ్ళీ 100 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. 100 రూపీస్ టికెట్ లో ఏంటంటే కొంచెం దగ్గర నుంచి కనిపిస్తాడు దేవుడు అయితే. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ తర్వాత బోల్డ్ అని ప్రసాదాలు తీసుకున్నాము, అలాగే విభూది ఇంకా వగేరా వగేరా తీసుకున్నాము. స్టెప్స్ చాలా ఎక్కువ ఉంటాయి అని అనుకున్నాను, కానీ పైకి వెళ్ళడానికి మాత్రం 2 వేస్ ఉన్నాయి.
ఒకటి కొన్ని మండపాల్లాగా కట్టేస్తున్నారనమాట. మరి ఎక్కువ స్టెప్స్ లేకుండా కొంచెం అంటే లైక్ రోడ్ లాగా ఉంది, అక్కడక్కడ కొన్ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అదొక వే. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దిగడానికి ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కడం అయితే చాలా కష్టం. సో కొంచెం ఓల్డేజ్ పీపుల్ వీళ్ళంతా ఏంటంటే మండపాలు కొత్తగా కట్టారని చెప్పా కదా, ఆ వే నుంచి అయితే వస్తున్నారు పైకి. సో మేమైతే ఫస్ట్ తెలియకుండా ఫస్ట్ ఆ వే నుంచి వెళ్ళాము, అండ్ వచ్చేటప్పుడు అయితే మెట్ల ద్వారా వచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ లైక్ స్టెప్స్ వచ్చేసి అరౌండ్ ఎన్ని స్టెప్స్ ఉంటాయి సార్? 700 ఉండొచ్చా? అరౌండ్ లైక్ 700 to 750 వరకు స్టెప్స్ ఉండొచ్చు. ఒక హార్డ్లీ ఒక 1 hour అండి పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి కూడా 1 hour పట్టింది. టోటల్గా దర్శనం ఒక 2 hours అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం. ఇప్పుడు ప్రెసెంట్ మేము ఇంకా ఏమీ డిసైడ్ అవ్వలేదు అనమాట ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అని చెప్పి. ఇప్పుడైతే పల్లొచ్చి దగ్గర స్టే చేద్దామా, లేదు అంటే ఇంకా కోయంబత్తూరు వెళ్దామా, ఇంకా ఏం ప్లాన్ అయితే లేదు. సో అది పైకి అయితే ఫోన్స్ అస్సలు అలో చేయరు. కిందనే మొబైల్స్ అన్నీ మనం క్లాక్ రూమ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనకి లగేజ్ పెట్టుకోవాలన్నా కూడా మొబైల్ ఫోన్స్, లేదు అంటే అన్ని లగేజ్ పెట్టుకోవడానికి కూడా బాగానే ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అలాగే స్టే చేసే వాళ్ళకు కూడా ఇక్కడ దేవస్థాన రూమ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. రూమ్స్కి కూడా ఇబ్బంది లేకుండా బాగుంది. అలాగే హోటల్ ఫుడ్కి కూడా మంచి మంచి హోటల్సే ఉన్నాయి. సో అది ప్రస్తుతానికైతే ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే గుర్రపు బండ్లు ఉన్నాయండి, బాగా అనిపించినాయి. చాలా ఎప్పుడో అప్పట్లో చూసాము, చాలా ఇయర్స్ తర్వాత చూసాను గుర్రపు బండ్లు అన్నిటిని. చాలా బాగా అనిపించింది దర్శనం అయితే. సో దట్స్ ఇట్ గైస్. ప్రెసెంట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు అనమాట ఎక్కడ స్టేయింగ్ ఇదంతా అయితే. సో మీరు కూడా చూస్తూ ఉండండి. వస్తున్నప్పుడే కాదు గైస్, రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా జర్నీలో చుట్టుపక్కల సీనరీ అంతా చాలా బాగుంది చూడ్డానికి. ఆ విండ్ మిల్స్ కానీ, ఆ కలర్ లైట్స్ చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే నైట్ పొల్లాచిలో స్టే చేసాము. స్టే చేసి ఇంకా మార్నింగ్ కోయంబత్తూర్కి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్లో దర్శించుకొని నెక్స్ట్ ఇంకా కోయంబత్తూర్ స్టార్ట్ అవుదాం అని చెప్పి టెంపుల్కి అయితే వచ్చాము. ఒక టెంపుల్కి, మేము స్టే చేసిన హోటల్కి కొంచెం దగ్గరలోనే టెంపుల్ ఉండింది, ఆ టెంపుల్కే వచ్చేసాము. శివుడి టెంపుల్ ఇదైతే. టెంపుల్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. చూడండి గైస్, ఆ పాతకాల స్టైల్లోనే ఉంది టెంపుల్ అయితే. చాలాసేపు ఆల్మోస్ట్ లైక్ 1 hour వరకు ఈ టెంపుల్లోనే కొంచెం టైం స్పెండ్ చేసాము. మేము యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోదాము కోయంబత్తూర్ అనుకున్నాం, కానీ ట్రావెలింగ్ వల్ల బాగా కంటిన్యూస్ గా డ్రైవింగ్ చేశాడు కదా శరత్ కూడా, అందుకని కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. కొంచెం లేట్ గానే స్టార్ట్ అయ్యాము. ఒక 10:30, 11 అట్లా అయింది ఈ రిటర్న్ మేము వెళ్ళేసరికి అయితే. కోయంబత్తూర్కి రిటర్న్ తిరిగి వెళ్తుంటే అక్కడక్కడ మంచి మంచి ప్లేసెస్ అయితే కనిపించినాయి. అక్కడ ఆగి కొంచెం వీడియో అయితే క్యాప్చర్ చేసాము, అండ్ కొంచెం టైం కూడా అలాగా అక్కడ ఉన్నాము. ఇదేంటంటే వాకింగ్ ట్రాక్ పక్కనే ఇట్లాగా ఒక వాటర్ బెడ్ లాగా ఒకటి ఉంది, దాని పక్కన మౌంటైన్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడడానికి ఎందుకో బాగా అనిపించి అలా ఆగి కొంచెం సేపు అలా వీడియో తీసుకొని ఇంకా రిటర్న్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. కోయంబత్తూర్ అయితే ఫైనల్ గా రీచ్ అయిపోయాము. ఎగ్జాక్ట్ గా లంచ్ టైం కి అయితే కోయంబత్తూర్కి రీచ్ అయ్యాము మేము. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ క్వశ్చన్ ఫుడ్ దగ్గరే వచ్చి ఆగింది. ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి కొంచెం సేపు రీసెర్చ్ చేసి ఒక ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము. ఇప్పుడు అదే ప్లేస్ కి వెళ్తున్నాము ఫుడ్ దగ్గరికి. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ పేరు అయితే కోవై అంగనన్ బిర్యానీ హౌస్. అక్కడ బిర్యానీస్ అయితే స్పెసిఫిక్ గా చాలా బాగుంటాయి అని చెప్పారు. అందుకని ఒకసారి ఇక్కడ కూడా కోయంబత్తూర్ బిర్యానీ ట్రై చేద్దాం కదా, వచ్చాం కదా అని చెప్పి ఇంకా వెళ్ళాము. అక్కడ కొన్ని స్పెషల్ డిషెస్ అయితే చాలా బాగున్నాయి, అండ్ బిర్యానీ కూడా నాకు బాగానే నచ్చింది. కాకపోతే ఇక్కడ నాకు క్వాంటిటీ ప్రైస్ కి తగినంత క్వాంటిటీ అయితే అనిపించలేదు. ఇక్కడ మటన్ చుక్క అలాగే నాటు కోజీ ఫ్రై అని ఉంటుంది, అవైతే మస్ట్ ట్రై, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకొన్ని స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి, చికెన్ బిర్యానీ అయినా సరే, మటన్ బిర్యానీ అయినా సరే.
టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి కానీ నాకు క్వాంటిటీ కొంచెం తక్కువ క్వాంటిటీ అని అనిపించింది అంతే. శరత్ ఒక వెరైటీగా షర్బత్ ఆర్డర్ చేశాడు. అది కోకోనట్ కెర్నల్స్ తోటి తయారు చేసిన షర్బత్. టేస్ట్ బానే ఉంది. నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే కొబ్బరి ఎప్పుడు మనం నార్మల్‌గా తింటాం గానీ, అలాగ ఒక షర్బత్ లాగా నేచురల్స్ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. దాంట్లో ఆ టెండర్ కోకోనట్‌నంతా ఐస్ క్రీమ్ లాగా చేసిస్తారు కానీ, ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది షర్బత్ అనేసరికి. మా లంచ్ కంప్లీట్ చేసుకొని మేము బ్రూక్ ఫీల్డ్స్ అనే మాల్‌కి వెళ్ళాము. దిస్ ఈస్ అవర్ సెకండ్ టైమ్ ఈ మాల్‌లో ఐ గెస్ సెకండ్ టైమే. థర్డ్ టైమో అని అనుకుంటూ ఉన్నాను. ఇక్కడికి వెళ్లి పార్కింగ్ చూస్తే అసలు ఎంత పెద్ద స్పేస్ అంటే ఆ పార్కింగ్‌కి. అది గాని మేము ఆ పిల్లర్ నంబర్ ఫోటో తీసుకోకుండా ఉంటే మాత్రం కన్ఫర్మ్‌గా అసలు మాకు అది కార్ దొరక్క చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఇంకా ఫోటో తీసుకున్నాం కాబట్టి ఇంకొచ్చేసాం మళ్ళీ మాల్‌కి షాపింగ్ అని చెప్పి. షాపింగ్ అయితే బట్టలు నాకు చాలా నచ్చినియి. ఎంత బాగున్నాయో డ్రెసెస్ అయితే. అన్ని కొత్త కలెక్షనే. చాలా వరకు కొత్త కలెక్షన్సే ఉన్నాయి. బీబాలో అయినా సరే, ఒరేలియా అని, కొత్త మ్యారీగోల్డ్ బ్రాండ్ అని. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని కలర్‌ఫుల్ కాటన్ వేర్ ఉన్నాయి. ఎథ్నిక్ వేర్ ఉన్నాయి. అన్ని బాగున్నాయి. నాకైతే చాలా నచ్చింది పర్సనల్‌గా షాపింగ్. కానీ ద బ్యాడ్ పార్ట్ ఏంటంటే నేనేం షాపింగ్ చేయలేకపోయాను. ఎందుకంటే మా దగ్గర అస్సలు టైం లేకుండా ఉండింది. మేము ఆల్రెడీ ప్రీవియస్‌గా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొనున్నాము తత్కాల్‌లో. కానీ అవేంటంటే కన్ఫర్మ్ అవ్వలేదు రిజర్వేషన్ అనేది. సో, ఇంకా అందుకని అప్పటికప్పుడే బస్సా లేకపోతే ఫ్లైట్‌లోనా అనేది ఆప్షన్స్ వెతుకుతూ ఉన్నాము. ఇంక ఫైనల్‌గా అయితే బస్‌కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. బస్ అంటే చాలా అవర్స్ జర్నీ. ఆల్‌మోస్ట్ లైక్ 17 అవర్స్ జర్నీ. ఇది మాకు పెద్ద టాస్కే. కాకపోతే అప్పటికి టైం ఆఫ్టర్‌నూన్ అయింది. ఒక అరౌండ్ 3:00 అలా అయింది. అప్పటికి ఇంకా కార్ గూడా ఆల్రెడీ కార్ వాళ్ళతోటి మాట్లాడేసాము. కారు వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి. ఇంకా కార్ ఇచ్చేసి లగేజ్ వాటన్నిటితోటి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి అప్పుడే ఇంకా 4:30కి అట్లాగా బస్ ఉండింది. ఇంకా ఆ బస్‌లోనే వెళ్ళిపోదాం అని అయితే ఫిక్స్ అయ్యాము. కానీ చాలా కష్టం గైస్ జర్నీ అయితే. లైఫ్‌లో ఇంకొక్కసారి అస్సలంటే అస్సలు ఆ బస్‌లో మాత్రం ట్రావెల్ చేయలేము మేము. అక్కడి నుంచి ఇక్కడికి 17 అవర్స్ జర్నీ అంటే అసలు చాలా బిగ్గెస్ట్ జర్నీ నా లైఫ్‌లోనే. ట్రైన్‌లో అంటే ఓకే. ట్రైన్‌లో పెద్దగా ఏమి అనిపించదు. ఇంకా ఫ్లైట్‌లో అన్నా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం కానీ, ఇంకా ఆ టైంకి మాకు సెట్ అయ్యే ఫ్లైట్ కానీ ఇంక ఏది లేదు ఈ బస్ తప్ప. సో, అలా మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ కోయంబత్తూర్ ట్రిప్పు. మీకెలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హెల్తీ అండ్ స్టే పాజిటివ్. బై బై గైస్.